నమస్తే. సింగర్ మంగ్లీ విషయం ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారిపోయింది. సో 150 నుంచి 200 కోట్ల సంబంధించినటువంటి అంశంలో ఈ తెర వెనుక ఉండి నడిపించింది మంగ్లీ అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒక పక్కన అడ్వకేట్ అండ్ సింగర్ మంగ్లీ మధ్యలో ఇప్పుడు యుద్ధం నడుస్తూ ఉంది. కావాల్సింది మంగ్లీ అలాగే అడ్వకేట్ సుబ్బు మధ్యలో కావాల్సింది, అంతిమంగా కావాల్సింది బాధితులకు న్యాయం కావాలి. సో బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉన్నది? పోలీసుల పైన ఉన్నదా, మంగ్లీ పైన ఉన్నదా? అసలు నిజంగా ఈ సంబంధించినటువంటి అంశంలో మంగ్లీ యొక్క పాత్ర ఎంత? సొంత తమ్ముడు చేసినటువంటి శివ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పులో భాగస్వామిగా ఇక్కడ మంగ్లీ ఉందా లేదా అనేది చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. తనకున్నటువంటి పలుకుబడితోటి సో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది కేసులకు వెళ్ళి అనేది చాలా మంది వాదిస్తా ఉన్నారు. ఇదే సంబంధించినటువంటి అంశమైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉషాక్క ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. మీరు మంగ్లీ విషయం మీరు గ్రహించే ఉంటారు. సో 150 నుంచి 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం. సో ఇది నాకు ఏం సంబంధం లేదు, నా పేరును వాడుకొని కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, నన్ను తొక్కేందుకు ఇటువంటి కుట్రలు చేస్తున్నారు అనేది మంగ్లీ మాట్లాడుతూ ఉన్నారు. మీరేం గ్రహించాలి ఈ విషయంలో? ఇప్పుడు మంగ్లీ గారు ఏమంటుందంటే, నాకేం సంబంధం లేదు, నేను ఒక చిన్న తరగతి కుటుంబం నుంచి వచ్చాను, నేను ఒక బంజారా బిడ్డని, కాబట్టి నేను చాలా వరకు నేను కింద స్థాయి నుంచి వచ్చాను, నేను ఏ పాట పాడినా కొన్ని మిలియన్స్లో నన్ను ఆదరిస్తున్నారు, నేను ఇట్లాంటివి చేయలేదు అని చెప్పేసి చాలా ఘోరంగా బాధపడుతూ ఆమె మీడియా ముందు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం అందరం. కానీ దీంట్లో ఏంటంటే, నీకేమీ తెలియదు, వాళ్ళతో నీకు ఎటువంటి సంబంధం లేదు. నీ తమ్ముడు ఇప్పుడు ఎవరైతే ఆయన రమావతి మధు అని చెప్పేసి ఒక మాట పదే పదే వినిపిస్తుందో, నీకు తెలియని వెంటనే నేను ప్రజల్లో ఉన్న ప్రజల మనిషిని, నా పాటను ఆదరిస్తున్నారు, నాకు ఎట్లాంటి తప్పు లేదు అట్లా అనుకున్నప్పుడు వెంటనే నువ్వు తెల్లారు ఇవ్వంగానే ఫస్ట్ చేయాల్సింది మంగ్లీ, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడి పేరు కూడా వినపడుతుంది కాబట్టి మీ శివ అనే పేరు కూడా వాళ్ళిద్దరి మీద నువ్వు కంప్లైంట్ చేయాల్సింది. ఏమని? నాకు రమావతి మధు కానీ లేకపోతే మా తమ్ముడు నాకు రిలేషన్ అయ్యి ఉండొచ్చు, ఇట్లాంటివి ఏం జరిగినాయో నాకు తెలియదు, నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, తమ్ముడుగా నాకు రిలేషన్ ఉంది కానీ ఇట్లాంటి పెట్టుబడుల్లో ఇట్లాంటి దందాల్లో నాకు రిలేషన్ ఏమీ లేదు అని చెప్పి నువ్వు వెళ్ళిపోయి నువ్వు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోయినావు బాగుండేది. ఇంకొకటి, పరిగెత్తుకుంటా సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళిపోయావు నువ్వు. సజ్జనార్ గారేమో నువ్వు ఆ అమౌంట్ అది ఏమంటారు ఇది రాసిన పత్రం ఇస్తుంటే ఆయనేమో పిటిషన్ ఇస్తుంటే నవ్వుతా ఫోటో దిగుతున్నారు. మీరు మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, సజ్జనార్ గారికి కూడా తెలుసు ఈ విషయం. మీ వలన బంజారా బిడ్డలే, వాళ్ళు కూడా మధ్యతరగతి బిడ్డలే, కింద స్థాయి బిడ్డలే, కొన్ని వేల కోట్లు మేము ఏమంటారు కనీసం ఒక 200 కోట్లు మేము మోసపోయినామని బజార్ను పడి మొత్తుకుంటా ఉన్నారు. చెవులు దిద్దుల కాడ నుంచి మెళ్ళల్లో పుస్తల దగ్గర నుంచి మీరు ఇచ్చే వడ్డీని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మాకు ప్లాట్ ఇస్తారు, 25% వడ్డీ ఇస్తారు ప్రతి నెల అని ఇది దృష్టిలో పెట్టుకుని మేము ఏమన్నా చేసినా చేయకున్నా కూడా మాకు వడ్డీలు వస్తాయి కదా అని చెప్పి ఆశపడి వాళ్ళు ఏం చేశారు, ఉన్నాయి లేని వాళ్ళకి మించిన అప్పులు చేసిరు. మరి వాళ్ళు కూడా బంజారా బిడ్డలే కదా మంగ్లీ. మరి వాళ్ళ వైపు నువ్వు నుంచో ఒక ఏమంటారు, నీకు కూడా ఒక మంచి మంగ్లీ చాలా మంచిది, ఇంకా మిలియన్స్లో నీకు ఓటింగ్ చేస్తారు అందరూ కూడా. ఎట్లా అంటే వాళ్ళకి న్యాయం చేసే వరకు వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళతో మాట్లాడి ఎవరెవరు మీరు ఎట్లా కట్టిరు ఏం చేసిరు మీ వాళ్ళ బాధలు మొత్తం తెలుసుకుని వాళ్ళ పక్షాన ఉండు నువ్వు. అంతేగాని నేను వాళ్ళ మీద దేవుళ్ళ మీద దండాలు పెడతా ఒట్లు పెడతా, మా నాన్న అంటే ఇష్టం వాళ్ళంటే ఇష్టం, నేను ఒక లో తరగతి నుంచి వచ్చాను, నేను బంజారా బిడ్డనంటే ఇవాళ మోసపోయింది కూడా బంజారా బిడ్డలే. నీకన్నా కొంచెం వెనక ముందు నువ్వు ఆస్తులు సంపాదించుకున్నావు, వాళ్ళకేమీ లేవు. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేపో ఎల్లుండో ఈ వారం రోజుల్లోనే ఎవరైనా చచ్చిపోతే కూడా దానికి బాధ్యత నువ్వే వహించాలి. సో అంటే ఆమె ఏమంటుందంటే, నా పేరు వాడుకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది, నా తప్పేముంటుంది, ఎవరో వాడుకున్నట్టు అయితే నన్ను ఎందుకు బాధ్యులను చేస్తారు అన్నటువంటి అంశాన్ని మాట్లాడుతూ ఉన్నది ఆమె. నిజమే, ఈమె పేరు వాడుకోలేదు, ఈమెతో మాట్లాడలేదు, ఈమె రమావతి మధునికి ఈమెకి ఏమంటారు డబ్బులు బ్యాంకులో రావటం వెళ్ళటం ఇవన్నీ జరుగుతున్నాయి, వీళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది, వాళ్ళ చెల్లెళ్ళని ఎవరో ఇవ్వాలని పెళ్లి చేయాలనుకుంటే ఇదంతా తెలియకోకుండా ఒకవేళ మంగ్లీని ముంగట పెట్టి వీళ్ళందరూ నాటకం ఆడి ఉంటే నువ్వు ఇప్పటికైనా సరే కళ్ళు తెలుసుకో మంగ్లీ. ఏంటంటే నువ్వు వెళ్ళు బాధ్యతల పక్షాన నుంచుని మీరు ఎవరెవరికి ఏ టైంలో ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చారని చెప్పేసి వాళ్ళని ఓదార్చు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కొట్లాడు. నువ్వు వీళ్ళ పక్షాన్ని కాకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడు.
సో బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దీంట్లో వకాలతు పుచ్చుకున్నటువంటి సుబ్బు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, సో అడ్వకేట్ని పోలీసులు పంజాగుట్ట సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడానికి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్, అది కూడా అడ్వకేట్ని మంగ్లీకి సంబంధించినటువంటి కేసులో. ఆయన వెళ్ళి నిజంగా కూడా అడ్వకేట్ గారు తాగి అక్కడ ఏమన్నా దుష్ప్రచారం చేసి ఏమన్నా ఏ, తప్పుడు వర్షంలో ఏమన్నా మాట్లాడి లేకపోతే ఏమైనా వాళ్ళ దగ్గర చట్ట విశిక్షణ రహితంగా ఆయన చేస్తే మీరు ఏం చేయాలి? మీరు డ్రింక్ చేశారు, మీరు ఈ రోజు కాదు, మీరు రేపు రండి అని చెప్పాలి తప్ప బ్రీత్ అనలైజ్ చేసే సెక్షన్ లేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఒకరిని ఒక రకంగా మీరు ట్రీట్ చేసేయటం మానేసేయండి. మీరు కూడా బాధ్యతలు ఎవరున్నారో వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు ఆరోపణ చేస్తే వెంటనే కేసులు నమోదు చేయండి. వాళ్ళ పక్షాన మీరు మీ పరిధిలో ఏమున్నాయో, మీ పరిధిని మించి అయితే ఎవరు చేయమన్నారు కదా, ఎవరి మీద ఎలిగేషన్ పెడితే వాళ్ళ సాక్ష్యాధారాలు మీరు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో ఒక పక్కన బాధితులు ఇచ్చినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు బాధితులు కూడా సిపి సజ్జనను కలిసేటువంటి ప్రయత్నం చేసిండ్రు, సిపి కలవట్ల. అంటే 150 కోట్లకు సంబంధించిన మోసపోయినటువంటి వ్యక్తులని పోలీసులు కలవట్లేదు, వాళ్ళకి న్యాయం చేస్తామన్నటువంటి ఒక భరోసా ఇవ్వట్లేదు. కానీ మంగ్లీ పోగానే ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ దొరకడం, పోగానే పిటిషన్ తీసుకోవడం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దీన్ని ఇప్పుడు మంగ్లీ అంటే ఆవిడ ప్రజల్లో ఉంది కాబట్టి ఆవిడ ఒక ఫేస్ వాల్యూ ఉంది, సింగరు మాట్లాడుతుంది. దానితోనే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనే ఒక రేవ్ పార్టీ దాంట్లో కూడా పోలీసుల మీద ఎగబడటం చేయడం అని చూశారు అందరూ కూడా. ఇదే విధంగా మీరు మంగ్లీ మీద ఉన్నాయన్నీ కూడా పక్కన పెట్టేసేసి మీరు ఎవరినంటే వాళ్ళని కలుస్తుంది, ఓకే పర్వాలేదు. కానీ మంగ్లీ కంటే ముందు బాధ్యతలు ముఖ్యమన్న సజ్జనారన్న, మీరంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం. మీరు మాత్రం ఫస్ట్ బాధ్యతల్ని ఏముందో కనుక్కొని మీరు ఫోటోకి ఫోజులు ఇచ్చి నవ్వుతా మంగ్లీ దగ్గర అది తీసుకుని నవ్వుతా ఫోటో దిగటం కూడా జనాలు హర్షిస్తున్నారు. అదేం బాగాలేదు. మీరు ఫస్ట్ జనాలకి ఏం బాధ్యతలు ఉన్నాయో మీరు అవి చూసుకోవాలి. లేదంటే ఆ జనాలందరినీ తీసుకుని మేమే మీ ఆఫీస్ దగ్గరికి వస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈ ఒక మహిళగా మీరు సామాజిక కార్యకర్తగా, సో ఈ విషయంలో బాధితుల తరపున కొట్లాడేటువంటి పోరాటం ఏమైనా చేసేటువంటి అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఇది ఈ 2-3 రోజుల్లో ఏమన్నా ఒక దీనికి వచ్చి బాధ్యతల పక్షాన అందరూ వాళ్ళకి న్యాయం చేసే పరిధి ఏదైతే ఉందో పోలీసులు కానీ వీళ్ళు తీసుకుని సక్రమంగా వాళ్ళకి న్యాయం చేస్తే పర్వాలేదు. న్యాయం చేయకపోతే మాత్రం దీనికి కూడా మా సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, మాట్లాడతాయి. వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం కోసం మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను చివరి ఏంటంటే, ఇప్పుడు శివ అనేటటువంటి వ్యక్తి ఏమో సొంత తమ్ముడు, మధు అన్నటువంటి వ్యక్తి ఏమో రేపు మాపో వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయి కాబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు. సో ఇదంతా దగ్గర బంధువుల నేతృత్వంలో జరిగినటువంటి ఒక కుంభకోణం. సో మంగ్లీకి అసలు తెలియకుండా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చా దీన్ని ఏమైనా? మంగ్లీకి తెలియకుండా జరిగిందా తెలిసి జరిగిందా అంటే అది పక్కన పెట్టాలి. ఎందుకంటే మంగ్లీ అకౌంట్లోకి డబ్బులు రావటం, రమావతి మధు నుంచి పోవటం, వీళ్ళ ఇంటికి రావటం, ఫోటోలు దిగటం, మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది 99% మంగ్లీకి తెలిసే జరిగిందని చెప్పేసి జనాలు హర్షిస్తూ ఉన్నారు. కానీ ఇది తెలియదు అంటే కనుక దానికి జనాలు ఎవరికి కట్టిరు, జనాల డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి అని తెలుసుకోవడం ముఖ్యం ఇప్పుడు. ఎందుకంటే మంగ్లీ దగ్గర ఉన్నాయా, రమావతి మధు దగ్గర ఉన్నాయా, వాళ్ళ తమ్ముడి దగ్గర ఉన్నాయా కాదు, ఎవరి దగ్గర ఉన్నా సరే ఫస్ట్ జనాలకు ఆ డబ్బులు వెళ్ళిపోవడం ముఖ్యం. దీని మీద ఎవరున్నా సరే చర్యలు తీసుకుని చట్ట రీత్యా చర్యలు తీసుకుని వాళ్ళకి ఎవరైతే బలుగు బలహీన వర్గాలు బంజారా కులం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 100% వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారిని అట్లనే ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటాం. కుట్ర ఉన్నది నన్ను, అంటే నేను ఈ మధ్యలో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఎక్కువ సార్లు పాటలు పాడుతున్నా, నా సంబంధించినటువంటి పాటలు అంతా కూడా హిట్ అవుతా ఉన్నాయి, నేను ఒక బంజారా బిడ్డను, ఎస్టీని కాబట్టి నన్ను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఒక కులం కార్డు ముంగడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మనం కులం అంటాం కానీ బాగా ఉన్న వాళ్ళల్లో కూడా లేనివాళ్ళు చాలా మంది ఉన్నారు. మన రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే అనగారు తిండికి లేని వాళ్ళందరి సమాన కులాలే అనేది ఒక ఇది ఉంది మనకి. మీరు కులాన్ని అడ్డుపెట్టుకుని ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చింది కూడా మేము అదే చెప్తున్నాం, బంజారా బిడ్డలు మోసపోయారు. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయండి. మీరు ఎదుగుతున్నారు, సంతోషం, ఎదగండి, పర్వాలేదు. వాళ్ళని కూడా రేపు మాపో చనిపోక ముందే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతే.